మేము 13 నెలలు కష్టపడ్డాము ఈ సినిమా గురించి. లగ్గం కాగానే సినిమా మీదనే పడ్డాము. సినిమా బయటకు వచ్చిన తర్వాత అందరి రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ సక్సెస్ కోసం కదా మేమంతా కష్టపడినది అని చెప్పి. సో డెఫినెట్లీ అందరూ మీ వాల్యుబుల్ టైంలో ఒక 2 hours 12 minutes అంతే సినిమాకి వచ్చేయండి. ఒక 200 రూపాయలు మీ ఒకరోజు ఇంటి ఆడబిడ్డ గాజులు పెట్టించినాను అనుకోండి, సినిమాకి రండి. ఊరికి పోయిన ఫీలింగ్ వస్తుంది. అందరికీ పల్లె నుంచి వచ్చిన సినిమాలకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు తప్పకుండా ఆదరణ వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ సినిమాని చూడండి. సో మీ అందరు సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఎమోషనల్ అవుతారు కూడా. ఎందుకంటే మన బంధుత్వం అంతా తెలుస్తుంది. అంటే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు మనకు గుర్తించాల్సిన అవసరం లేదు. అద్భుతం గుర్తించిన తర్వాత ఎవరు గుర్తింపు అవసరం లేదు అన్నట్టు. ఏమో మనది జరిగేటప్పుడు వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేయొచ్చు. ఇప్పుడు ఈ విజయంతో వాళ్ళే మళ్ళీ థియేటర్లు మనకి ఇస్తారు. తప్పకుండా వస్తాయని నేను ఆశిస్తున్నా. చూద్దాం. అంటే ఏ శక్తులు అడ్డుపడకపోతే మన బాట మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎన్నో శక్తులు ఈ సినిమాని ఆపాలని ట్రై చేసింది కానీ ఏది ఆపలేకపోయింది. ఈరోజు థియేటర్లకు వచ్చి జనాల ఆదరణ పొందింది. అట్లనే మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తప్పకుండా రాత్రి సినిమా. థ్యాంక్ యూ. ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎంత ఉద్రిక్తత పోరాడినటువంటి విద్యార్థులు ఉన్నారో. నేను ఆ దశ నుంచి వచ్చినాను కాబట్టి నా సినిమా కూడా అంతే అద్భుతంగా ఉద్యమంలా చేసి ఈరోజు థియేటర్లో పడడం జరిగింది. ప్రజాదరణ చూస్తుంటే ఒక్క టికెట్ కూడా మనం తీసుకోకుండా ఇంతమంది వచ్చి మీ అందరూ చూస్తూ ఉన్నారు. దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, డిస్ట్రిబ్యూటర్లందరినీ లేకపోతే మా దీప ఆర్ట్స్ వాళ్ళు ఎంతో సహాయం చేశారు. కొంచెం ఊరు అందరూ కూడా థియేటర్లు పెంచుకోండి దయచేసి. నేను టికెట్ డబ్బులు తగ్గించాను ప్లీజ్. మంచి సినిమా, ఎమోషన్ సినిమా, తెలంగాణ సినిమా, తెలుగు సినిమా. ఇది ఒక చిన్న కళాకారుడు చేసిన ఒక అద్భుతమైన సినిమా. దయచేసి మీ అందరూ చూడండి. ప్రతి ఊరు గుర్తుకొస్తుంది, ప్రతి మాట గుర్తుకొస్తుంది, ప్రతి పల్లె గుర్తుకొస్తుంది. సో దయచేసి నా సినిమాని బతికించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.